మహారాష్ట్ర ఎన్నికలు రెండు కూటములకు ప్రెస్టీజియస్ సవాలయ్యాయి. మరాఠా నేలపై పాగా వేయాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పోగొట్టుకున్న చోటే పట్టు సాధించాలని అఘాడీ కూటమి శతవిధాలా పోరాడుతోంది. పోటాపోటీగా ఇరు పార్టీలు మేనిఫెస్టోలో హామీలు గుప్పించాయి. మహావికాస్ అఘాడీ కంటే సంకల్ప పత్రంలో బీజేపీ కూటమి రెండాకులు ఎక్కువే చదివింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కీలక ఘట్టానికి చేరుకుంది. మహావికాస్ అఘాడీ, బీజేపీ కూటమి పోటాపోటీగా మేనిఫెస్టోలను ప్రకటించాయి. ఎంఏ కూటమి నేతలు ముంబైలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఒక్కో పేద కుటుంబానికి ఏడాదికి 3 లక్షల ఆర్థిక ప్యాకేజీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. చండీగఢ్, కోయంబత్తూర్, ఎన్సీఆర్ అండ్ బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, రాయ్పూర్ అండ్ హైదరాబాద్. We've been here, we've been there. Vikas been just everywhere. 500 రూపాయలకు 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. టైంకి లోన్లు చెల్లించే రైతులకు 50,000 ఆర్థిక ప్రోత్సాహకం ఇస్తామన్నారు. పంటకు సరైన మద్దతు ధర కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి పథకాలను ప్రకటించారు. సామాజిక న్యాయం కింద కులగణన, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు వంటి హామీలను మహావికాస్ అఘాడీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇటు బీజేపీ కూడా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని మోడీ విజన్ ఆధారంగా మేనిఫెస్టోను రూపొందించారు కమలనాథులు. దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిలీజ్ చేశారు. బీజేపీ సంకల్ప పత్రంలో మహిళలు, రైతులు, యువత ఓట్లు ఆకర్షించేలా హామీలు ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఎరువులపై జీఎస్టీని తిరిగి రైతులకు వాపసు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. వృద్ధుల పెన్షన్ను నెలకు 1,500 నుంచి 2,100కు పెంచుతామని చెప్పింది. లడ్కీ బహన్ యోజనను 2,100 రూపాయలకు పెంచుతామని ప్రామిస్ చేసింది. 50 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని బీజేపీ సంకల్ప పత్రంలో పేర్కొంది. పరిశ్రమల స్థాపనకు వడ్డీ లేకుండా 25 లక్షల రూపాయలు ఇస్తామని కాషాయం పార్టీ వాగ్దానం చేసింది. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ, మహాయుతి కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు ప్రకటిస్తారు.